కంపెనీల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉందని చెప్పేసి మిగిలిన కంపెనీల అందరూ కూడా మండిపడతా ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఏ కంపెనీ వెళ్ళిపోవట్లేదు సార్, ఏ కంపెనీ వెళ్ళిపోవట్లేదు. వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా కష్టపడ్డారు. కానీ భారతీయ సిమెంట్స్ ఆయనదే అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్న సంగతి మర్చిపోయాడేమో. కానీ పాపం భారతీయ సిమెంట్స్ గురించి చాలా సిగ్గుపడతా, చాలా భయంగా భారతీయ సిమెంట్స్ కూడా పంపించేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. సో ఈ రాష్ట్రం నుండి ఏ కంపెనీ వెళ్ళలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కంపెనీ ప్రపోజ్ చేసి ఇదిగోండి దీనికి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, 8,000 కోట్ల పెట్టుబడి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెవలప్ అయింది అని అంటే ఆ కంపెనీకి కూడా రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. ఓకే సార్, మాట్లాడండి రమేష్ గారు. నువ్వు ఎస్సీ సేల్ దాని గురించి మాట్లాడుతున్నావు. దాని అగ్రిమెంట్ 2024 జనవరి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా జరిగింది దాని అగ్రిమెంట్. నువ్వు ఒకసారి చెక్ చేసుకుంటే నువ్వు మేము పంపించేసిన కార్యకర్తలు మా వాళ్ళు కాదంటారు, వచ్చే పెట్టుబడి మా అంటారు. ఇవన్నీ చూశారు జనం, ఇవన్నీ చూశారన్నా. అయిపోయింది 2019 ముందే జరిగిందన్నా. దానికి మీరు తరిం కొట్టబట్టి ఈరోజు ఈ పరిస్థితి, దాన్ని తరిం కొట్టబట్టి ఈరోజు ఈ పరిస్థితి మళ్ళీ వచ్చింది. సేమ్ కంపెనీ మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చింది. ఎందుకన్నా అగ్రిమెంట్స్ గా మీరు ప్రూవ్ చేయగలవా? నువ్వు అన్ని ప్రూవ్ చేస్తామన్నా, అన్ని ప్రూవ్ చేస్తాం, అన్ని ప్రూవ్ చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. మేము కూడా దానికి కౌంటర్ గా మేము అన్నా రమేష్ అన్న, ఇప్పుడు డిసెంబర్ 14, 2024 చెప్పిన కంపెనీలన్నీ కూడా ఎండి సుఖ్బీర్ సింగ్ గారిని లోకేష్ గారు కలిశారు. 1,200 మెగావాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 ఫేజులుగా పెడతామన్నారు. కమెన్సింగ్ ది ఫస్ట్ ఫేజ్ 600 MB ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ లో, అలాగే 600 MB ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ లో పెడతామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న ఫోటో ఇది ఏందన్నా, ఆ ఒప్పందం చేసుకున్న ఫోటో ఇది రమేష్ అన్న. సెయిల్ ఇదిగోండి, ఇప్పుడు అలా కాదు అన్న, ఇదిగోండి అన్న రమేష్ అన్న, చూడండి 14 డిసెంబర్ 2024 సుఖ్బీర్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సెయిల్ ఇండస్ట్రీస్. మీరు చూపించండి అన్న, ఒకసారి ఒప్పందం చేసుకుంది ఎప్పుడో చూపించండి, ఒక్కసారి చూపించండి ఒప్పందం చేసుకుంది ఎప్పుడో చూపించండి. నేను చూపించాను, రాజుగారు అడగండి, నేను చూపించాను. 14 డిసెంబర్ 2024 ఒప్పందం చేసుకున్నారు. నేను కూడా అదే ఎత్తుకుతున్నా, శైలికి సంబంధించిన ఒప్పందం ఏం జరిగింది అనేది నేను కూడా చూస్తున్నా, జియో ఏమైనా దొరుకుతుందేమో అనేసి. ఎస్ ఓకే సార్, ఓకే మళ్ళీ డైవర్ట్ అవుతుంది మ్యాటర్. ఒక్క నిమిషం.